2026 సంవత్సరం ఎంత వేగంగా ఒక నెల గడిచిపోయింది. అప్పుడు 2 నెలలోనికి మనము వచ్చేసాం. అంటే దినాలు ఎంత స్పీడ్గా గడుస్తున్నా మన జీవితాల్లో మార్పు, మన కుటుంబంలో మార్పును మనం చూడలేకపోతున్నాం. కాలం మారింది అంటున్నాం, కాలం మారిందని చెప్పుకుంటున్నాం. మారిపోయింది. మనుషుని యొక్క మనసు ఎప్పుడైతే మారిపోయిందో, మారిన మనసు చెప్తున్న మాట ఏంటంటే కాలం మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఎలా మారిపోయింది? ఒకప్పుడు ప్రేమగా ఉన్న మనం ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రేమ ఉందా మనుషుల మధ్య? అప్పుడు ఐక్యతతో ఉండేవారు, ఇప్పుడు ఐక్యత ఉందా? ఎందుకు మనుషుల మధ్య ఇలా దూరం పెరుగుతూ వచ్చింది? మనస్సుల మధ్య ఎందుకు దూరం పెరుగుతూ వచ్చిందంటే, మనిషి చదువుకుని జ్ఞానవంతుడే, టెక్నాలజీని పెంచుకొని కొన్ని వస్తువులు తన కోసం ఏర్పరచుకుంటుంటే, ఏర్పరచుకున్న వస్తువుల ద్వారా తను ఒంటరిగా ఆ వస్తువుతో గడపడానికి ఇష్టపడుతున్నాడే కానీ మనుషులతో గడపడానికి ఇష్టపడట్లేదు. కొంతకాలం టీవీలతో ఉన్నాం, సాయంత్రం అయితే టీవీ. ఇప్పుడు అంతా దేంతో ఉంటున్నాం మనం? ఫోన్. అంటే 10 మంది ఇక్కడ కూర్చున్నా 10 మంది 10 ఫోన్లు తీసుకుని 10 మంది కూడా ఒకే సాటునున్నా ఏమి లేదు, వారి మధ్యన కమ్యూనికేషన్ లేదు, మాటలు లేదు, ఫోన్తోనే మాట్లాడుకుంటున్నాం. ఫోన్ మనకి చాలా విషయాలు తెలియజేస్తున్నాం, కానీ సమస్య వచ్చినప్పుడు ఫోన్ మనకి సహాయపడుతుందని ఒకవేళ అందులో ఏదైనా చూసుకోవచ్చు. కానీ ఫోను నాకు బాధ కలిగింది, ఆ బాధను తీర్చలేదు. ఫోను నాకున్నటువంటి ఆర్థిక వనరులు సమకూర్చలేదు. మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని అంతవరకే ఉపయోగించి తరువాత మనుషులతో మనం కమ్యూనికేషన్, ప్రేమను పెంచుకుంటే ఆ ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తి ఏదో ఒక దినాన్న నీకు సహాయపడుతూ ఉంటాడు. కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన సంవత్సరం అంతా మన జీవితం ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. ఈ సంవత్సరంలో కొన్ని మనం తీర్మానాలు తీసుకుని ఉంటాం. 1వ తారీఖు వాటిని మనం ఖచ్చితంగా నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే తీర్మానాలు తీసుకొని, ప్రభా నీకు తెలుసు కదా నాకు అనుకూలం లేదు, పరిస్థితులు సమకూడలేదు అని మన మీద మనమే సానుభూతి చెప్పుకొని దేవునికి ఇవ్వాల్సిన వాటిని కానీ సమయాన్ని కానీ ఇవ్వకుండా మానేస్తాం. ఇదంతా ఎందుకు మీరు చెప్తున్నారు? ఇప్పటి వరకు వాక్యం చెప్పకుండా అనొచ్చు. దేవుడు సంఘాన్ని ఒక సహవాసంగా చేశాడు. సంఘ సహవాసము మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కొక్కసారి సంఘ సహవాసంలోని నీవు ఇంటి దగ్గర ఉండొచ్చు, పరిస్థితుల ప్రభావం ఎక్కడో ఉండొచ్చు, కానీ సంఘ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘ సహవాసంలో మనం ఖచ్చితంగా ఉండాలి, పాలు పంపులు పొందాలి. నీ కోసం ప్రార్థన చేస్తుంది సంఘం, నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు. ఇది గుర్తుపెట్టుకోని ఇప్పుడు అది నీకు క్షేమము, నీకు దీవెన. అయితే దినం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకున్నాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో, ఈ మాట స్వయంగా యేసు ప్రభువే తను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు, వెంబడిస్తున్నటువంటి జన సమూహానికి ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు చెప్పిన మాట కాదు ఇది. యేసు ప్రభు స్వయంగా తన నోటితో చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నాడంటే, విమర్శ కాలమున దక్షిణ దేశపు రాణి మీ మీద నేరాస్థాపన చేస్తుంది ఈ తరము వారితో. ఏ తరము వారితో? ఈ తరము వారితో. ఇందాక మనం చెప్పుకున్న మేటర్ ఇప్పుడు అర్థం ఏంటది మీకు? మనం సంఘముతో సహవాసంలో దూరంగా ఉంటున్నాం, మనుషుల్లో దూరంగా ఉంటున్నాం, దేవుడి విషయానికి వచ్చేసరికి దూరంగానే ఉంటున్నాం. ఈ దక్షిణ దేశపు రాణి అన్యురాలు, యేసు ప్రభు ఎరుగునటువంటి స్త్రీ,
దేశానికి రాణి. రాణి అంటే సామాన్యమైన మాట అండి. ఎంత జ్ఞానము, ఎంత నైపుణ్యత, యుద్ధం చేసే విషయంలో, న్యాయం తీర్చే విషయంలో, ప్రజలకు సహాయం చేసే విషయంలో, రాజ్యాన్ని పరిపాలించే విషయంలో ఆమెకున్నటువంటి నైపుణ్యత చిన్న విషయం కాదు. అలాంటి దేశపు రాణి గురించి ప్రభు చెప్తున్నాడు. దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి మీద నేరాస్థాపన చేసే రోజు వస్తుంది. చేయడానికి రెడీగా ఉందాం. ఎందుకు రెడీగా ఉంది? ఏ విషయంలో రెడీగా ఉంది? ఎవరు అసలు నేరస్థాపన చేసే విషయంలో, విమర్శన చేసే విషయంలో ఎవరు ఉంటారు అన్నది ముందు మనకు క్లారిటీ తీసుకోవాలి. ఎవరు న్యాయ విమర్శన చేయడానికి ప్రభు అధికారం ఇస్తాడు? మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు, ఆమెకున్నటువంటి లక్షణాలు ఏంటి, ఆమె ఎందుకు మన మీద నేరస్థాపన చేస్తుందో మనం తెలుసుకునే ముందు నేరస్థాపన ఎవరు చేస్తారన్నది మనం తెలుసుకోవాలి. చదువుకుందామండి. 54వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీ మీద దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదువు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రభు ఏమంటున్నాడంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, తన్ను ప్రేమించే వారికి, ప్రభు ఆజ్ఞను పాటించే వారికి, దేవుని మాటను ఎవరైతే తూచా తప్పకుండా నెరవేరుస్తారో వారికి ప్రభు ఇస్తున్న హామీ ఏంటంటే, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ మీద ఎవరైతే నేరస్థాపన చేస్తారో, నిన్ను విమర్శిస్తారో అలాంటి వారికి నీవు విమర్శించే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలమున నీవు వారి మీద నేరస్థాపన, విమర్శన ఖచ్చితంగా చేస్తావు అని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దక్షిణ దేశపు రాణి గురించి ప్రభు అన్నాడు, ఆమె విమర్శ కాలమున నీ మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకు నేరస్థాపన చేస్తుంది? ఎలా చేస్తుందంటే, ఒకానొక దినం రాబోతుంది, ప్రభు న్యాయాధిపతిగా రెండో రాకడలో మన దగ్గరికి వస్తుంటే, ప్రభు రాకడలో న్యాయాధిపతిగా ప్రభు కూర్చుంటే, ఆయన న్యాయం తీర్చే సమయంలో ఆయన బల్ల దగ్గర మనం ఎలా ఉంటామో తెలుసు, చేతులు కట్టుకుని ఖచ్చితంగా నిలబడవలసిన వారమై ఉన్నాం. ఈ నిలబడవలసినటువంటి వారిని ఎవరు విమర్శ చేస్తారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు పాటించిన వారు ఖచ్చితంగా నేరారోపణ చేస్తారు. ఆ నేరారోపణ చేసే వారిలో ఈ దక్షిణ దేశపు రాణి కూడా ఉంది. ఇప్పుడు ఆ నేరారోపణ మన మీద పడకుండాలంటే మనం ఏం చేయాలనే తర్వాత తెలుసుకుందాం. ఈమె నేరారోపణ చేయడానికి ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు అంటే, 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఈమె ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చదువుకుందామండి. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. దక్షిణ దేశపు అంటే షేబా దేశం గురించి ప్రభు అక్కడ చెప్పాడు. ఈ షేబా దేశము ప్రస్తుత కాలం ఎక్కడ ఉంది అంటే అరేబియా ప్రాంతాల్లో ఉంది. దక్షిణపు అరేబియా ప్రాంతాల్లో, సౌదీ అరేబియా అని మనం పిలుస్తూ ఉంటాం కదా. చాలా మంది కువైట్ అలా వెళ్తున్న వాళ్ళు కూడా సౌదీ అరేబియాలో పనులు చేసుకుంటూ ఉంటారు. ఈమె దక్షిణపు అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని షేబా అని అప్పుడు పిలిచారు. ఇప్పుడు దానిని యెమెన్ అని పిలిచారు. ఇప్పుడు యెమెన్ అనే పేరుతో పిలువబడుతుంది ఈ షేబా దేశము. ఈ దేశానికి రాణిగా పిలువబడుతున్న ఈమె పేరు అయితే బైబిల్లో రాయబడి లేదు, కానీ ఈమె పేరు బైబిల్ పండితులు తెలియజేసిన మాట ఏంటంటే బల్కిస్ అని ఈమె పేరు ఉంది అని చెప్పారు. అయితే ఈమెకు అన్యురాలు. ఈమె సొలొమోను మహారాజు గురించి వినింది. రాజులు కదండి. ఇప్పుడు మన ప్రధానమంత్రికి మనం తెలియకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి మనకు బాగా తెలుసు. ముఖ్యమంత్రి గారికి మనం తెలియకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు మనకు బాగా తెలుసు. అలాగే రాజులందరికీ రాజుల గురించి బాగా సమాచారం వెళ్తూ ఉంటుంది. ఆ రాజులందరిలో తెలుసుకున్న విషయంలో సొలొమోను మహారాజు గురించి బాగా వినింది.
ఏమని వినింది అంటే, సొలొమోను మహారాజు చాలా జ్ఞానవంతుడు. అతని జ్ఞానం ఎలా వచ్చింది అంటే యెహోవా నామమును బట్టి జ్ఞానం వచ్చిందని తెలుసుకుంది. ఆ వచనములో మొదటి వచనములు రాయబడింది, ఆమె యెహోవా నామమును గురించి విని. ఎవరి గురించి వినిందంటండి? ఎవరి గురించి వినిందంటండి? యెహోవా నామమును. మనం అన్నీ వింటాం. ఇక్కడ విషయాన్ని గుర్తు చేసుకున్నాం, చాలా విషయాలు వింటాం. అప్పుడప్పుడు మనం అంటాం కదా, గోడలకు చెవులు ఉన్నాయి, కిటికీకి కళ్ళు ఉన్నాయని. ఎందుకని ఈ మాట? చిన్నగా మాట్లాడుకుంటున్నా ఏమని చెప్పుకుంటున్నా, గోడకు చెవులు ఉంటాయి, జాగ్రత్త. నిజంగా గోడకు చెవులు ఉన్నాయని వాక్యం చెప్తుంది. భూమికి మాటలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇవన్నీ మన మీద ఒక్కొక్క రోజు నేరారోపణ చేస్తాయి. ఇవి కూడా సాక్ష్యం చెప్తుంటాయి, భూమి ఆకాశములు. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా అంటాం, గోడకు చెవులు ఉన్నాయి, కిటికీకి కళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అని. మనం అన్ని విషయాల్లో వినటానికి ఇష్టపడుతుంటాం, కానీ ఏ విషయాన్ని వినడానికి ఇష్టపడం? మనం దేవుని మాటలు వినడానికి ఇష్టపడం. నీ జీవితాన్ని మార్చే మాటలు వినడానికి ఇష్టపడం. ద్వితీయోపదేశకాండం 28:1 రాయబడింది, చదవక్కర్లేదండి. యెహోవా మాటను శ్రద్ధగా వినువారికి కింద 14 ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. యెహోవా మాటను ఎలా వినాలంటాడు? మనం శ్రద్ధగా. కానీ పక్కింట్లో ఏం మాట్లాడుకుంటున్నామో వినపడకపోయినా ఎంత జాగ్రత్తగా, పిల్లల పక్కన ఎవరు చేస్తుంటే వాళ్ళకి చెంప మీద ఒకటి పీకి మాట్లాడొద్దని చెప్పి, మరి నువ్వు పక్కింట్లో మాట్లాడుకుంటున్న చిన్న మాటలు కూడా వినడానికి ఇష్టపడతాం. ఎంత శ్రద్ధ పెడతాం తెలుసా? అవి నీకేమి ఉపయోగపడవు, నీ జీవితానికి ఏమి ఉపయోగపడవు, నీ కుటుంబంలో దేనికి ఉపయోగపడవు. ఉపయోగపడని మాటలకేమో శ్రద్ధగా వినడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఉపయోగపడే నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని ఏదైతే మారుస్తుందో ఆ మాటలకు మాత్రము పెడ చెవిన పెడుతున్నావు. షేబా దేశపు రాణి సొలొమోను గురించి విని యెహోవా నామమును గురించి వినిందంటండి. సొలొమోనుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కీర్తి సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమె అన్వేషణలో తెలిసిన విషయం ఏంటంటే, అతని పక్షమున దేవుడున్నాడు, ఆయన పేరు యెహోవా అని తెలుసుకుంది. మరి నీ మేలు వెనకాల ఎవరున్నారని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు? నీవు పొందుకున్న మేలు వెనకాల ఎవరున్నారని చెప్తున్నావు? నువ్వు పొందినటువంటి ఆశీర్వాదానికి నీ వెనక ఎవరున్నారని చెప్తున్నావు? అమ్మా నాన్న ఉన్నారని చెప్తున్నావా? లేకుంటే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చదువు ఉందని చెప్తున్నావా? ఎవరున్నారని చెప్తున్నావు? నువ్వు వేసే ప్రతి అడుగులో ప్రభు చేసిన మేలును బట్టి, నిన్ను బట్టి నువ్వు ఎవరికి చూపించుకోవాలంటే దేవుని నామాన్ని చూపించే వ్యక్తిగా ఉండాలి. అందుకని వాక్యం చెప్తుంది, అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించాలి, దేవుని అందే అతిశయించాలి. నా బలము, నా జ్ఞానము, నా తెలివి అని మాత్రం మనం అనుకుంటే అది మన పతనం వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అయితే ఈ షేబా దేశపు రాణి ఎవరి గురించి వినిందంటండి? యెహోవా నామమును గురించి వినింది. రోమా పత్రిక 10:17 అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుందంటండి? విశ్వాసము. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వింటున్న మాటలు ప్రభు గురించి వింటే నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. ఈ మధ్యన చాలా విశ్వాసాన్ని ఎక్కువైపోయిన మనుషులు మన విశ్వాసాన్ని భ్రష్టపరచడానికి లేని మాటలు పుట్టించి లేని వాటిని దైవమని చూపిస్తూ ఉంటే మనుషులటు పరిగెడటానికి ఇష్టపడుతున్నారు, వాటి వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. లోకములో ఉన్న వాటినన్నిటినీ దేవుడు అంటుంటే ప్రతి దానికి మొక్కుతున్నారు, స్తుతిస్తున్నారు. దేవుడే స్వయంగా నీ దగ్గరికి మానవ రూపంలో వచ్చి నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు అని చెప్తుంటే నమ్మట్లేదు. సత్యాన్ని సాతానుడు బంధించి అసత్యాన్ని లోకములోనికి పంపిస్తుంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే అసత్యం వైపు పరిగెడుతున్నాడు, కానీ సత్యానికి లోబడట్లేదు. ఈ అన్యురాలైనటువంటి షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి విని వదిలిపెట్టేయకుండా ఏం చేస్తుందో తెలుసా? ఆ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వస్తే మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను కొన్ని మాటలు మీకు తెలియజేసేస్తూ ఉంటాను. ఆమె విని
విని సంతోషించి ఇంటికాడుండి సొలొమోను అంత జ్ఞానం ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడంటండి అని చెప్పుకుని వదిలేదండి. అదేం చేస్తుందో తెలుసా? ఆ గూఢార్థమైనటువంటి విషయాలను పరిశోధించి తెలుసుకోవాలని యెరూషలేము వచ్చిందంటండి. ఎక్కడికి వచ్చింది? రెండో విషయము. మొదటి, యెహోవా గురించి వినింది. ఎవరు విన్నారు యెహోవా గురించి? షేబా దేశపు రాణి. దేవరాయపల్లి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, దేవరాజు అని తెలుసు. వచ్చారు కదా దేవరాయపల్లి, మీకు వచ్చారు కదా మీటింగ్కి వచ్చారా? రాలేదా? పాత దేవరాయపల్లి. ఆ పాస్టర్ గారు చనిపోయారు, దేవరాయపల్లి పాస్టర్ గారు. ఆయన నాకు పెట్టిన పేరు ఎంత తెలుసా? షేబా దేశపు రాణి. ఎప్పుడు ఫోన్ చేసిన బద్వేల్ పాస్టర్ గారు, సామ్యూల్ గారు, ఆయన మాట్లాడు, షేబా దేశపు రాణి రాలేదేంటి అని. నా పేరు షేబా దేశపు రాణి వాళ్ళు పెట్టింది. ఆ పేరు పిలుస్తున్న చాలా ఆనందంగా ఉండేది. సామాన్యమైన మాట్లాడి అంత గొప్ప రాణితో మనం వచ్చారంటే నాకు చాలా సంతోషంగా, అన్నా నువ్వు అలాగే పిలువు అని. ఏదైనా దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు, మనం చేస్తున్నటువంటి విషయాలను బట్టి కొంతమందికి కొన్ని బిరుదులు మనకి ఇవ్వబడుతుంటాయి. వాటితో మన సంతోషం ముందుకు వెళ్ళిపోవాలి. ఈ షేబా దేశపు రాణి మొట్టమొదటిగా దేవుని గురించి వినేది. రెండోది, ఆమె శోధించి తెలుసుకోవాలి అనుకుంది. ఇంటికాడుండి ఆయనకు ఫోన్ చేసో లెటర్ రాసో కాదండి, స్వయముగా ఆమె వచ్చింది. ఎక్కడికి వచ్చిందో తెలుసా? యెరూషలేము వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? యెరూషలేము. యెరూషలేములో ఏముంది? దేవుని ఆరాధించే స్థలం ఉంది. ఏముందండి యెరూషలేములో? దేవుని ఆరాధించే విషయము, ఆరాధించే దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆరాధించే మందిరం ఉంది, దేవుని ఆరాధించే స్థలం అది. యెరూషలేమనగా పరిశుద్ధ పట్టణం. యెరూషలేమనగా ప్రభువుడిదిగో పరలోకము నుండి నూతన యెరూషలేము దిగబోతుంది. ఈ ప్రపంచానికి ఇది కొంతకాలానికి ఈ భూమి ఆకాశం కాలిపోతుందని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఒక కొత్త భూమి కొత్త ఆకాశము పరలోకము నుండి దిగివచ్చినట్లుగా ప్రకటన గ్రంథములు యోహాను చెబుతేమంటున్నాడంటే కొత్త ఆకాశము కొత్త భూమి నూతన యెరూషలేముగా దిగుతుంది. అంటే యెరూషలేముని ఎంత గొప్పగా చెప్తున్నాడు దేవుడు. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. ఎక్కడి నుంచి వస్తుంది అన్యురాలు? ఒక అన్యమైనటువంటి ప్రదేశము నుండి ఎక్కడికి వస్తుందంటండి? పరిశుద్ధ పట్టణానికి. ఒక అన్య గ్రామము నుండి, పట్టణము నుండి, దేశం నుండి ఎక్కడికి వస్తుందామె? ఆరాధన స్థలములో, ఆరాధన లేని స్థలము నుండి ఆరాధించే స్థలానికి వస్తుంది. ఒక అపవిత్రమైనటువంటి స్థలము నుండి పరిశుద్ధమైన స్థలములోకి, పవిత్రమైన స్థలములోకి వస్తుంది. ఒక ఆరాధన లేని స్థలము నుండి ఒక ఆరాధించే స్థలానికి వస్తుంది. ఆశీర్వాదము లేని స్థలము నుండి ఆశీర్వాదం ఉన్న స్థలానికి వస్తుంది. మరి నువ్వు ఎడగలుగుతున్నావు? ఆదివారం అనేసరికి అప్పుడే పనులు వస్తాయి మనకి. ఆదివారం అనేసరికి ఏమంటారు తెలుసా? ఆరాధన టైంకి వచ్చేస్తాను నేను, కానీ రాము. అది అబద్ధం, మనకు తెలుసు రామని. కానీ పాస్టర్ గారు సంతోషపడటానికి ఏమని చెప్తామంటే ఒక్కొక్కసారి ఆరాధన టైంకి వచ్చేస్తానయ్యా. పాస్టర్ గారు అనుకుంటాడు నువ్వు ఏడొస్తావు, కానీ పైకి చెప్పలేడు కదండి. మనం అనుకుంటాం సాతాను నేను ఎలా బంధిస్తుందంటే అప్పుడే పనులు పెడుతుంది, అప్పుడే వెళ్ళు, ఆ రోజే పెడుతుంది మనకి పని. ఎందుకో తెలుసా? ఆరాధించవలసిన స్థలంలోనికి వస్తే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసుడిగా చేయబడతావేమని సాతాను యొక్క భయం. ఎందుకు వాడు ఎంత కుతంత్రాలు. ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చి మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? సాతానికి భయం. సాతానికి భయం చేత వాడు ఏం చేస్తున్నాడంటే కొదమసిన ముంబలే ఎవరిని ముందుదురా అని తనకు సమయం కొద్దిగా ఉన్న వాళ్ళు త్వరపడుతున్నాడు. వాడు మనుషులు ప్రేరేపిస్తున్నాడు, మంచి వాడిని చెడ్డవారుగా మారుస్తున్నాడు. కానీ ప్రభు అన్నాడు చెడ్డవాడిని మంచివాడిగా మార్చాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆమె దేవుని గురించి విని ఎక్కడికి వస్తుందంట? యెరూషలేము వస్తుంది, ఆరాధించే స్థలానికి వస్తుంది, పరిశుద్ధ పట్టణానికి వస్తుంది. విన్నది నిజమా కాదని తెలుసుకోవాలనుకుంది. ఒక్కొక్కసారి మన కళ్ళు మనం మోసం చేస్తుంటాయి. మేడను చూడండి, మేడ ఒకటి ప్రత్యక్షంగా ఉంటే నీడను చూస్తే అది ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది కదండి. కానీ ఒక్కొక్కసారి చూసింది కూడా నిజమని చెప్పడానికి లేదు.
కానీ విన్నదాన్ని నిజమని ప్రచారాలు చేసేస్తుంటాం మనం ఒక్కొక్కసారి. దాన్ని ఇంకా కొంచెం రంగరించి కొత్తవి మనం కలిపి కదండి. కానీ వినింది ఎలాంటి వాటిని కాదు, ఇంకా ఏంటో తెలుసుకోవాలని స్వయంగా ఆమె యెరూషలేముకు వచ్చింది, ఆరాధించే స్థలానికి వచ్చింది. దేవుడు కూడా మన ఇదే కోరుకుంటున్నాడు. నా ప్రియ ప్రియ సహోదరుడు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? ఆరాధించే స్థలములో నువ్వు ఉండాలని, పరిశుద్ధ పరచబడే స్థలములో నువ్వు ఉండాలని, మహిమ కలిగించే స్థలములో నువ్వు ఉండాలని, నువ్వు పూర్ణుడిగా మార్చబడాలని, పరిశుద్ధుడిగా మార్చబడాలని, పరలోక రాజ్య వారసుడిగా నేను చేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఒక చెట్టును చూడండి, ఒక స్థలమును అది మొలకొస్తే దాన్ని పెరికి మనం ఏం చేస్తాం? ఇంకో స్థలములో నాటుతాం. ఎందుకని? అక్కడే ఉంచేయచ్చుగా. అక్కడే ఉంచితే వచ్చే నష్టం ఏముంది? మనుషుల సాటిని ఉంచేసామనుకోండి, అది అంత శ్రేష్టమైన చెట్టుగా ఎదగడానికి ఉండదు. అందుకని వరిలు కూడా చూడండి, మనం నారేస్తాం, పెరికి ఇంకొక సాటిని వేస్తాం. కొంతమంది నారునే చల్లి పంట పండించాలనుకుంటారు. ఏ పంట పండినంతగా పంట పడిన స్థలం ఒకటి, అది మొలిసిన స్థలం ఒకటి. కానీ దాన్ని పెరికి ఎక్కడ నాటుతున్నాడు? వేరే స్థలంలో శ్రేష్టమైన దానిగా సదురు చేసి సదురు భూమిలో నాటిదది శ్రేష్టమైన చెట్టుగా పెరగాలని. ప్రభు కూడా ఏమంటున్నాడంటే, నువ్వెక్కడో పంట కుప్పలో పడ్డావో, ఎక్కడ పడ్డావో, శ్రేష్టమైన స్థలంలో లేకుండా నీ జీవితం ఎక్కడో మరిచిపోయింది. కానీ నేను ఇదిగో దేవుని మందిరమైన స్థలంలో నిన్ను నాటాలని ఇష్టపడుతున్నాను. ఎక్కడ నాటాలనుకుంటున్నాడు మనల్ని? దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుని మందిరంలో నాటబడ్డాను, దినదినము ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేస్తున్నాను. ఆ శేబా దేశ ప్రాణి దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? విన్నది నిజమా అబద్ధమా తెలుసుకోవాలని. మనం విన్నది నిజం అనుకుని 10 మందికి చెప్పేదాకా ఆగం కదండి, అస్సలు మనసు లాగదు. ఒక్కోసారి మన మనసు ఎలాంటిదంటే, ప్రతి విషయాన్ని ఏదైనా తెలుస్తుంది అనుకోండి, పక్కింటికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాను. ఏమని? అక్క నీకు ఒక విషయం చెప్తాను, ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు. ఆమెకు ఆత్రుత వస్తుంది. ఇప్పుడు ఏంటో చెప్పు. ఏమేమంటుందంటే ప్రామిస్. ఆమె చెప్తుంది ప్రామిస్ అని. పాపం చెప్పేస్తుందేమో నమ్మి ఏమి ఇంటికి వెళ్ళిపోద్ది. ఏం కావద్దా? ఏం కూడా ఇంకొక ఇంటికి వెళ్ళి ఆమె కూడా అడుగుతుంది ప్రామిస్. ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు అన్న మాట అట్టే ఉంటుంది, కానీ మొత్తం ఊరంతా వెళ్ళిపోద్ది వార్త. మనిషికి మారుతున్నప్పుడు ఇంకా పదాలు జోడించి మంచిదాన్ని చెడ్డగా చేసేవారు ఉంటామే, కానీ చెడ్డదాన్ని అయ్యో దీన్ని మంచిగా మారుద్దామని ఉండదు. ఈ దినం ప్రభు నీ గురించి ఏమంటున్నాడంటే, నా గురించి ఏమంటున్నాడంటే, రక్షింపబడిన నేను దేవుని గురించి వార్తలు మోసుకుపోయే వ్యక్తి ఉండాలి, కానీ లోక వార్తలు మోసుకెళ్ళే వ్యక్తి కానీ ఉండకూడదు. శేబా దేశపు రాణి విన్నదాన్ని తెలుసుకోవాలని ఆతృతతో పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకి తన ప్రయాణాన్ని కొనసాగించింది. శేబా దేశం నుండి యెరూషలేముకి ఎంత దూరము తెలుసా? 2400 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అండి? 2400 కిలోమీటర్లు. మన ఇంటికాడ నుంచి మన చర్చికి ఎంత దూరం ఉండొచ్చు? బహుశా మన ఇంటి దగ్గర నుంచి మన చర్చికి ఎంత దూరం అయి ఉండొచ్చు? ఎప్పుడు వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? ఏ సమయంలో వస్తున్నాం? సేవకుడు పిలిచి పాటలు పాడి గొంతు అరిగిపోయే వరకు నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మేలులు ఎలా పొందుకుంటాం? మనల్ని బట్టి మన కుటుంబానికి, మన పిల్లలకి క్షేమం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పనులు కానీ దేవుని ఆరాధన కానీ నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. అది ఖచ్చితం. కానీ మనం వింటున్నాం దాన్ని జాగ్రత్తగా గైకొన్న కారణాన్ని బట్టి కొన్ని విషయాల్లో పడిపోవలసిన పరిస్థితి, ఓడిపోవలసిన పరిస్థితి, లేవలేని పరిస్థితి. ఇది నీ పాపము, నీ శాపమని నువ్వు గుర్తించకపోవడమే ఇక్కడ భయంకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావు, ఆ పాపం నుండి నువ్వు బయటకు వస్తావు, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. శేబా దేశపు రాణి తన పట్టణాన్ని వదిలింది, తన దేశాన్ని వదిలింది. ఎక్కడికి వస్తుంది? యెరూషలేము వచ్చింది. పరిశుద్ధ పట్టణం, సమాధాన పట్టణం.
కీర్తనకారుడు అంటున్నాడు 122వ కీర్తనలో యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేము గురించి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా దీవించబడతారు. అంటే యెరూషలేము అంటే ఆ యెరూషలేము అని కాదు, ఇక్కడ దేవుని సన్నిధి, పరిశుద్ధ పట్టణంగా పిలువబడుతున్న పరలోక పట్టణం గురించి అక్కడ సంబోధించబడింది. నా ప్రియ సోదరి సోదర, 2400 కిలోమీటర్లు ఒక ఆడాన్ని ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వస్తే నీవు నీ ఇంటి ఎంత దూరం ఉందో ఒక్కసారి గమనించు. యెరూషలేముగా పిలువబడుతున్న దేవుని మందిరం నీ ఇంటికి ఎంత దూరం ఉంది? ఎప్పుడు వస్తున్నావు? దేవుని మందిరానికి రావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నావా, ఉద్యోగాన్ని చూపిస్తున్నావా, నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2026 సంవత్సరంలో ప్రభు నిన్ను బలపరిచి నీ కుటుంబ పరిస్థితిని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ పరిస్థితులు మార్చడానికి అడ్డుగాని ఉన్నట్లయితే ఖచ్చితంగా దక్షిణ దేశ ప్రాణి నీ మీద నేర స్థాపన చేస్తుంది. ఇంకొక విషయాన్ని ఆమె ఏం చేస్తుందో తెలుసండి, సొలొమోను మహారాజులంట పరిశోధించిందంటండి, శోధించి తెలుసుకుంటుందంట. దేని శోధిస్తుంది? ఆయన చేసినటువంటి జ్ఞానయుక్తమైన పనులను, ఇది ఎలా చేసేవి, కట్టడము ఎలా చెక్కావు. ఎందుకంటే సొలొమోను మహారాజు తన పట్టణాన్ని మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఇప్పుడు ఇలాగ ట్రాక్టర్లు లేవు, ఇలా తిప్పి అంటుంది కంకర తిప్పుతాకు వస్తాయి కదా మిషన్లు, అలాంటివి లేవు. టెక్నాలజీ పెరిగిపోయింది. హైదరాబాద్లో కలువరి టెంపుల్ సతీష్ కుమార్ గారు తన మందిరాన్ని అన్ని రోజులు కట్టారు తెలుసండి. 52 రోజులు, 53వ రోజు ఓపెనింగ్ పెట్టాడు ఆయన. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. 53 రోజులు విస్తారమైనటువంటి పెద్ద మందిరాన్ని కట్టేశాడు ఆయన. కానీ సొలొమోను మహారాజు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలు పట్టింది. అందుకని యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో దీన్ని లేపుతాను అని యేసుప్రభు అక్కడున్న వారికి ఒక సూచన చెప్తే వాళ్ళు అన్నారు, యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను మహారాజు 46 సంవత్సరాలు కట్టిస్తే 3 రోజులు ఎలా కట్టేస్తావు నువ్వు? యేసుప్రభు చెప్పిందేమో తన శరీరం అనే దేవాలయం గురించి. వారికి ఏమని అర్థమవుతుందంటే బౌద్ధికమైనటువంటి దాని గురించి చూస్తున్నారు. నా ప్రియ సోదర సోదర, అంత గొప్పవాడు 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టి 7 సంవత్సరాలు దాన్ని మందిరం కోసం 7 సంవత్సరాలు మందిరంలో ఉన్నటువంటి పరికరాలను వాటిని తయారు చేయడానికే ఆయన 7 సంవత్సరాలు తీసుకొని ఇప్పుడు ఆమె వచ్చి ప్రతి దాన్ని శోధిస్తుంది. ఈ స్తంభాన్ని ఎలా చెక్కావు, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇప్పుడంటే ఇంజనీర్స్ పెరిగిపోయారు కాబట్టి గొప్పకి కనిపెడుతూ ఉన్నారు, ఏది ఎలా కట్టాలి, ఏ మోడల్ కట్టాలి అని డిజైన్ చేస్తున్నారు. కానీ సొలొమోను మహారాజు అంతకంటే గొప్ప ఇంజనీర్. అప్పుడు ఆయనకన్నా ముందు చాలా మంది ఉన్నారు. గొప్ప ఇంజనీర్ ఎవరంటే ముందు నోవాహు గారు వాడగట్టింది కదండి. కానీ కొత్తగా ఆలోచించి మంచిగా కడితే ఈ శేబాదేశ ప్రాణంటే స్తంభం ఎలా తెచ్చావు, ఇది ఎలా కట్టావు, ఇది ఎలా చేసావు, ఈ బంగారం ఎలా పొదిగేవు, దీని మీద ప్రతి వస్తువు బంగారంతోనే చేసుకుంటూ వచ్చాడు మందిరంలో. స్తంభానికి బంగారం ఉంది. ఇలాంటి ప్రతి వస్తువుకి బంగారమే పొదిగించి పెట్టాడు ఆయన. ఈ కట్టడాలన్నిటిని చూసి ఆమె శోధిస్తుందంట. ఆయన ఎలా కట్టావు, ఎంతైంది, ఏదైందని ఆయన ప్రతి నిత్యం అడుగుతూ వచ్చిందంటండి. ఆమె యెరూషలేము వచ్చింది, ఆయన కలిసింది, ఈ అన్ని పరిశోధిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం ఇదన మనతో అంటుంది, అపోస్తలుడు పౌలు తన పరిచర్యలు వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు ప్రతి పట్టణానికి. బెరాయా సంఘం అని ఒక సంఘం ఉంది. పౌలు చెప్పినటువంటి వాక్యము ఎలా ఉందా లేదా అని వాక్యాన్ని ఇంటికెళ్ళి చదువుకుని వారు ఎలాగే ఉంది అని తెలుసుకునేవారంటండి. ఎప్పుడైనా మీ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నువ్వు బుక్ లో రాసుకుని ఇంటికెళ్ళి చదువుకున్నావా? మా పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఇది నిజమా అబద్ధమని ఎప్పుడైనా తెలుసుకున్నావా? అసలు వాక్యం ఏంటే కదండి అంటారా? సాతానుడు ఏం చేస్తాడంటే ఇంటికి ప్రిపేర్ చేస్తాడు మనల్ని. ఏమని తెలుసా? చర్చికి వెళ్ళు, లేటుకి వెళ్ళు, కొన్ని ముందే వెళ్ళు, నేనేమన్నాను, పాటలు పాడు, చప్పట్లు కొట్టు, ఆరాధన చేయి, ప్రార్థనిస్తే పాస్టర్ గారు చక్కగా చెయ్యి, కానీ వాక్యం వినవద్దు. ఎందుకని? వాక్యం ఎవరండి? వాక్యం ఎవరు చెప్పండి అండి, అర్థమవుతుంది అన్నమాట.
వాక్యం ఎవరు? దేవుడు. అందుకని వాక్యము దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యం వినొద్దు. నీ బ్రతుకు మారిపోద్ది, నీ మనస్సు మారిపోద్ది, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. లూదియా అపోస్తలుడు పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా అని ఒక స్త్రీ, దైవ భక్తి గల స్త్రీ అని పేరుంది ఆమెకి. బిరుదిచ్చేదందరూ, పట్టణముల వాళ్ళు, గ్రామముల వారు, ఇంటి పక్కన ఉన్న వారు అందరూ లూదియా అంటే దైవభక్తి కలిగిన స్త్రీ అంటున్నారు. కానీ హృదయం మాత్రం మూయబడిపోయింది. అపోస్తలుడు పౌలు వాక్యము చెబుతుంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంటండి. ఎందుకు తెరిచాడంటే వాక్యము ఇంట్రెస్ట్ గా, శ్రద్ధగా వాక్యం వింటుంటే అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి వాక్యము ఆమె హృదయాన్ని తెరిచి కుటుంబాన్ని ఆ దినమే బాప్తిసం తీసుకున్నారు. ఒకే దినాన్న కుటుంబ సభ్యులందరూ. అంటే దైవభక్తి అని పేరు పెట్టుకున్నాం. మన హృదయం ఎలా ఉంటది? మూయబడిపోయిన అనుభవంలో ఉంటాం. వాక్యము జాగ్రత్తగా వినకపోవడం వల్ల హృదయము మూయబడిపోయి ఉంటుంది. కుటుంబంలో అద్భుతాలు ఉండవు, కుటుంబంలో క్షేమం ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో లోబడి గుణం ఉండదు. వాక్యము నీకు తెలిస్తే సేవకులకు లోబడతావు, దేవుని వాక్యానికి లోబడతావు, సంఘ పరిచర్యలు నిన్ను నువ్వు తగ్గించుకుని పని చేస్తావు. దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోతే నిన్ను నువ్వే గొప్ప చేసుకుంటావు. నీ మీద నీకు సానుభూతి, సాకులు చెప్పుకొని దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం. మనల్ని మనమే పరిశీలించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఇది పరిశోధించింది. ఈ పెరయ సంఘస్థులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పౌలు చెప్పిన వాక్యం ఇలా ఉందా లేదా అని పరిశోధించి తెలుసుకున్నారంటే వాళ్ళు. ఎప్పుడైనా నీకు చెప్పిన సేవకుడు చెప్పిన వాక్యం ఇలా ఉందా లేదా అని ఎప్పుడైనా చూసారా? వాక్యం ఎప్పుడైనా రాసుకున్నారా? అసలు రాసుకునే అలవాటు ఉందా? లేదండి, మా తలే పెద్ద కంప్యూటర్ బ్రెయిన్, మా తల అసలు మా బ్రెయిన్ ఎలాంటిదో తెలుసండి మీకు? అలా అంటే ఫీడ్ అయిపోద్దండి. కానీ వచ్చే వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారని అడిగితే చెప్పరు. ఎందుకో తెలుసా? పోయిన సంవత్సరం ఏం చెప్పారు, ఎవరైనా తిట్టారు కూడా గుర్తుంటుంది మనకి కదా, ఎవరైనా అపకారం చేసేది గుర్తుంటది. కానీ పోయిన వారం వాక్యం ఏంటో గుర్తుండదు. సాతాను అంటండి వాడు వచ్చి ఎత్తుకుని పోతాడంట. ఎవరి దగ్గర వాక్యాన్ని? శ్రద్ధగా వినని వారి వాక్యాన్ని వింటాం. భలే ఉంది పాస్టర్ గారు బాగా చెప్పారు అనుకుంటాం, కానీ హృదయంలోకి వెళ్ళదు. ఈ స్త్రీ విన్నది దేవుని మందిరానికి వచ్చింది, అలా ఉందో లేదో శోధించి తెలుసుకుంది. 3 పాయింట్లు చెప్పేశాను. అర్థమైందా? మొదటిది ఏంటది? ఎవరి గురించి విందండి అంటే మీరు వినట్లేదు. ఎవరి గురించి వినింది? నా గురించా? సొలొమోను గురించా? ఎవరి గురించి వినింది? యెహోవా నామమును గురించి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఏడుందో నాకు తెలుసు. ఉంటే నిద్ర మీద ఉండాలి, లేకుంటే ఆకలి అన్నం మీద ఉండాలి కదా. ఎవరి గురించి వినింది? యెహోవా నామమును గురించి విని, యెహోవా నామములో ఉన్న శక్తి, యెహోవా నామములో ఉన్న బలం. సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో సొలొమోను మహారాజు దేవుడు అన్నాడు, నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అంటే, నాకేమొద్దు ప్రభు, జ్ఞానమి. అదే మనమైతే పెద్ద బిల్డింగ్ని, ఒక కారు, మంచి ఉద్యోగిని, వీళ్ళందరూ నేను వస్తుంటే నాకు దండం పెట్టారు ప్రభా, ఇది మనం కోరుకుంటాం. కానీ సొలొమోను మహారాజు ఏమంటున్నాడు? నీ ప్రజలందరినీ సక్రమంగా పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని. ఇప్పుడు వచ్చినాన్ని దేవుని ఆరాధించింది, పరిశోధించి తెలుసుకుంది, కన్నులారా చూసింది. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి వినింది, 2వది యెరూషలేముకు వచ్చింది, 3వది శోధించి తెలుసుకుంది. 4వ విషయం ఏంటంటే, అది వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదండి. ఎలా వచ్చింది? గట్టి చేతులా? ఒట్టి చేతులతో రాలేదు అంటే అర్థం ఏంటి? సొలొమోను మహారాజుకి గిఫ్ట్లు తీసుకొచ్చినాడు. ఎక్కడి నుండి? 2400 కిలోమీటర్ల దూరం నుండి. ఏ వాహనాల్లో ఒంటుల మీద వేసుకొని ఏం తీసుకొచ్చింది ఆయనకి గిఫ్ట్లు అంటే? చందనపు మ్రానులని. ఒక మ్రాను కాదు, ఎంత కర్ర కాదు, చందనపు మ్రానులు అంటే ఎర్రచందనములు అంటే ఏమో, లేకుంటే మనం సోపుల్లో పౌడర్ వేస్తున్నారు కదా, శాండిల్.
అవన్నీ మోసుకొచ్చింది. ఇంకా 240 మణుగుల బంగారం తీసుకొచ్చిందంటండి. 240 మణుగులు అంటే ఎంత ఉండొచ్చు బహుశా? ఎంత తీసుకొచ్చింది దేవుని సన్నిధికి? సొలొమోను మహారాజుకి ఎంత తీసుకొచ్చింది? మణుగు అంటే ఎంత మీకు తెలుసా ఉండొచ్చు? మణుగు అంటే ఎంత? కొలతేస్తారు కదండి మీరు. వడ్లు కొలవడానికి వెళ్తారు. అప్పుడప్పుడు పాషగా చెప్తారు, కమ్మని కూడా కాటాకి వెళ్తాను అంటున్నాడు ఆయన. కాటాకి వెళ్ళిపోతాం పాషలో నేను పని. మీకు తెలుసు మణుగు అంటే 10 కేజీలు అని అర్థం. ఒక మణుగు 240 మణుగులు అంటే ఎన్ని కేజీలు బంగారం తెచ్చుండొచ్చామి? 2400 కేజీలు. ఎంత తెచ్చిందండి? మనమైతే 1 గ్రాము ఇంట్లో ఎత్తుక్కుని కానుక లేకపోతే ప్రార్థనకు రాని వాళ్ళు కూడా ఉన్నారు. నీ పరిస్థితి ఏంటో దేవుని తెలుసు. కానుక లేదని మానేయాల్సిన అవసరం లే. ఊరు వెళ్ళడానికి మనకు డబ్బులు ఉంటాయి, బజార్ వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి, తినడానికి డబ్బులు ఉంటాయి. కానుకేసే విషయంలో డబ్బులు ఉండవు కదండి. ఇల్లంతా ఎత్తుక్కొని 10 రూపాయలు తీసుకొస్తాం మనం. 10 రూపాయలకి ఎంత పాలు ప్యాకెట్ ఇస్తుంది మరి అంటే అడగండి, ఇస్తుందా? 10 రూపాయలకి ఇస్తుందండి. మరి ఆ 10 రూపాయలు తెచ్చుకునే అర్థం లేడా? 10 రూపాయలు పాలు ప్యాకెట్ ఇస్తారంటే మీరు నిద్రపోతుందా? 10 రూపాయలకి వస్తుందండి చిన్న పాలు ప్యాకెట్. ఇప్పుడు ఎంతది? 15 రూపాయలు కూడా నువ్వు దేవుని సన్నిధిలో పాల ప్యాకెట్ ఖరీదు అయ్యలేకపోతున్నావు. వారానికి ఎత్తుక్కుంటాం, అదైనా చిరిగిపోయింది. మా చర్చిలో కూడా ఉంది. అన్ని వెతికితే అందులో ఒక 5-6 10 పనికిరావు, అన్ని చిరిగిపోయి. మా ఇంటికి ఎప్పుడన్నా రండి, నేను అన్ని ఒక డిబ్బులేసి దాచిపెడతా, ఏదో ఒక దినాన్ని వీళ్ళకి చూపించాలని. అది బ్యాంక్కి వెళ్ళండి మార్చినట్టున్నాను. అది ప్రేమించి దేవునికి వేసారు కాబట్టి నా దగ్గర గిఫ్ట్ ఉండాలి. ఒక డబ్బా ఉంటుంది, అందరు వేసి పెడతా ఉంటాను చిరిగిపోయి అన్ని. నేను ఎందుకు వేసారు అనుకుంటానంటే వాళ్ళకి పనికి రాక వేసారేమో, చల్లకా వేసారేమో అని డౌట్ నాకు. కానీ దేవుడు ఏమంటున్నంటే శ్రేష్టమైనది వారి దేవునికి. కయ్యూరు అర్పణ, హేబేలు అర్పణ. జాగ్రత్తగా వినాలి. మనం ఆశీర్వాదానికి మన ఇంటిలోనికి రావాలంటే బయట మనం లాక్ చేస్తాం, చాలా తాళాలు ఉంటాయి. కానీ నువ్వే తాళం అయితే కప్పేసావో దానికి సూటబుల్ అయ్యి కీ పెడితేనే వస్తుంది. అది నీ ఆశీర్వాదానికి కీ పాయింట్ ఏంటో తెలుసా? నీకు ఇవ్వకపోవడమే. ఇచ్చే విషయంలో నీ కొరస చేసుకోవడమే. ఎప్పుడైతే నువ్వు కొరస చేసుకున్నావో నీ కుటుంబం అన్ని కొరసే, నీ కుటుంబం అన్ని కొరతే. కొంతమందిని చూడండి, వాళ్ళు దేవునికి ఇచ్చిన వాళ్ళని వాళ్ళు శ్రేష్టమైన ఫుడ్ తింటారు, శ్రేష్టంగా బ్రతుకుతూ ఉంటారు. మనకు ఆశ్చర్యం అనిపించేస్తుంది, వీళ్ళ ఇంట్లో డబ్బుల్లో ఏమీ లేవు అయినా శ్రేష్టమైన ఫుడ్ ఎలా తింటున్నారని. దేవుడు అన్నాడు, సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనిపిస్తాం. మనం దేవుని ఇచ్చే విషయంలో వెనకంజ వేస్తాం. కానీ ఆ స్త్రీ చూడండి, ఎంతో దూరం నుండి 2400 కిలోమీటర్ల నుండి ఎంత కానుకలు తీసుకొస్తుందో. రాజుకి ఏమైనా కొదువు ఉందా? కానీ రాజు దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, ఒట్టి చేతులతో రాకుండా ఆయనకు కొన్ని కానుకలు తీసుకొచ్చింది. గంధపు మానులు, చందనపు రాణులు, అలాగే 240 మణుగుల బంగారం తీసుకొచ్చింది. శ్రేష్టమైన బంగారం, ఓపీరు బంగారం అంటుంది. 916 అంటాం కదా, అలాంటి బంగారం. మనమైతే పనికిరానిది, చెత్తది. హేబేలు దేవుని సన్నిధి తీసుకొచ్చాడు శ్రేష్టమైన దాన్ని. కయ్యూను శ్రేష్టమైన దాన్ని తీసుకురాలేదు. శ్రేష్టము అన్నది ఏంటంటే తెలుసండి, శ్రేష్టమైన దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తాం. కయ్యూను ఏమి శ్రేష్టమైనది తేలేదు, హేబేలు ఏంటి శ్రేష్టమైనది తెచ్చాడు అన్నదానికి మనకు అర్థం అవ్వాలంటూ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. కయ్యూను తెచ్చినటువంటి వాటిలో తన బలాన్నంతను ఉపయోగించి భూమిని దున్ని శ్రేష్టమైన పంటలు పండించి ద్రాక్షలు, వరి అన్ని తీసుకొచ్చాడు. ఏ పంట వేసాడు, అన్ని పంటల్లో నుంచి చాలా ఎక్కువ తీసుకొచ్చాడు. కానీ హేబేలు తనకున్నటువంటి
ఆ గొర్రెల్లో నుండి శ్రేష్టమైన గొర్రెలని దేనికి అంటున్నానంటే, యేసు ప్రభు 33 సంవత్సరాలంటే నిండు యవన దశ. ఇప్పుడు గొర్రె గురించి కూడా చెప్తున్న మాట ఏంటంటే, అది నిండు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి గొర్రె లాంటిది. అంటే అది ఏ గొర్రెతోనూ సంపర్కం చెందలేదు. సంపర్కం చెందవలసినటువంటి వయసు వచ్చింది, కానీ అది చెందలేదు. శ్రేష్టంగా పరిశుద్ధంగా ఉంది. అలాంటి గొర్రెలు తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. కానీ అలాంటివి తీసుకొచ్చాడంటే, ద్రాక్షలు భలే కాసేసినాయి, భలే ఉంది, ముందు ఎవరికి ఇవ్వాలి? కానీ మనోడు ఏం చేశాడు? బలం పుల్లగుంద తీర్చుడు పక్కన వేసేసాడు. కానీ ఇది ఎక్కడికి వెళ్ళాలి? ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ మనోడు ఏం చేశాడు? ముందు తన స్వాహా చేశాడు. యాపిల్ సూపర్ ఉంది, ఎలా ఉంది టేస్ట్ చూద్దాం మింగేశాడు. తర్వాత ఎత్తుకెళ్ళాడు. శ్రేష్టత అన్న దాని గురించి అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అందుకని శారీపతి అదోరాల దగ్గరికి ఏరి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, మొదటి అప్పం తీసుకురా. ఏం తీసుకురావాలంట? మొదటి అప్పం. తర్వాత చేసి నేను కుమారుడికెట్టు నువ్వు తిను. మొదటిది తీసుకొస్తే 7 సంవత్సరాలు కరువు లేకుండా నీ జీవితం బాగుంటది. దాంట్లో ఇమిడి ఉన్న అర్థం. ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ప్రవక్త చెప్పిన మాట తూచా తప్పకుండా చేసి మొదటి చేసిన అప్పాన్ని తీసుకొచ్చింది. కానీ మొదటిది నా కొడుక్కెట్టి తర్వాత వచ్చిన పాశ్రమను చూస్తాడా అనుకోలే. మనమే తల అనుకుంటాం, పాశ్రమం చూస్తాడా? ఇవ్వడం దేవుడు కోరుకున్నాడు అంతే. మొదటిదో చివరిదో నేను ఇస్తున్నానుగా, మనమే మాట్లాడుకుంటాం. దేవుడు నువ్వు ఎంత ఇచ్చావన్నది కాదు, ఏ మనస్సుతో ఇచ్చావన్నది చూస్తాడు. ఏ మనస్సుతో. షేబాదేశపు రాణి అంత దూరం నుండి 2400 కిలోమీటర్ల దూరం నుండి అంత గొప్ప గొప్ప బహుమతులు తీసుకుని వచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చింది? యెరూషలేము సొలొమోను మహారాజు దగ్గరికి తీసుకొచ్చింది. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటదండి. ఎడారుల్లోను, కొండల్లోను, గుట్టల్లోను, ముళ్ళల్లోను, సముద్ర పట్టును నడుచుకుంటూ వాటి వంతుల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చి శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చింది. రాజు దగ్గరకు తీసుకొచ్చి ఆయనకు బహుమతికి ఇచ్చింది. అక్కడ రాయబడిన మాట అధ్యాయంలో అప్పటి వరకు సొలొమోనుకి ఇచ్చినటువంటి గిఫ్టుల్లో, బహుమతుల్లో అంత శ్రేష్టమైన ఇచ్చి అంతేకాకుండా నేనేం చేస్తుందో తెలుసా? రాజుగారండి, ఈ బంగారపు ఎంత చక్కగా ఎలా తయారు చేశారు దీన్ని, ఇది నాకు కావాలి. తీసుకో. ఆమె అడిగిన దానికన్నా రెట్టింపు ఇచ్చాడు. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరు? సొలొమోను మహారాజు. ఎవరికి? షేబాదేశపు రాణికి. షేబాదేశపు రాణి ఒక విశ్వాసి, నీవు నేనైతే సొలొమోను మహారాజు దేవుడు. మనం చెబుతున్న ఈ కథలు, ఈ వాక్యములు. సొలొమోను మహారాజు దేవుడు, షేబాదేశపు రాణి ఎవరు? నీవు. నువ్వు ఇప్పుడు షేబాదేశపు రాణి అండి. మీ అందరూ సంతోషంగా లేదా? పాషం అటు చేసి మేము మణుగు బంగారు మేడ తెచ్చాం. ఇప్పుడు ఇమ్మని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్పుకొని వస్తాను. ఇప్పుడు ఆమె దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. సొలొమోను ఆమెకి రిటర్న్ గిఫ్ట్, తిరిగి కానుకలు ఇచ్చాడు. ఆమె ఏమేమి కోరుకుందో వాటిని అన్నిటిని ఇచ్చాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా రెట్టింపు ఇస్తాను. దేవుడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? మలాకి గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది, నీ రాబడి అంతట్లో దేవునికి దర్శన భాగం ఇచ్చి నన్ను శోధించు. ఏం చేయనంటాను మనం? ఏం చేయనంటే మనం ఇవ్వకుండా శోధిస్తాం. ప్రభు నా పిల్లోడికి ఉద్యోగం, నా కూతురు ఫస్ట్ ర్యాంక్, నాకు ఇల్లు, నా మా ఆయనకు కారు, నాకు అది ఇదని ఎప్పుడు అడుగుతాం మనం? ఇవ్వకుండా ఎవరైనా ఇస్తారండి? దేవుడు అంటున్నాడు, నన్ను శోధించు. నువ్వు శోధిస్తే ఆకాశవాక్యం తెలుపుతాను. ఆకాశంలో ఏమున్నాయంటండి? ఆకాశంలో ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయో తెలుసా? తెలియదా? తెలుసా అంటే ఒక బాధ, తెలియకపోతే ఒక బాధ కదండి. ఆకాశంలో ఏమున్నాయి? వాక్యములు. తూములు కూడా ఉన్నాయి. తూము అంటే ఏమంటే, తూములు తెలుసు కదా మీకు? ఎక్కడుంటాయి తూములు? ఇప్పుడు మీరు వంక అంటున్నారు, అక్కడ బ్రిడ్జి ఉంది, దానికి
నీరు కనెక్షన్ ఇచ్చిన కాడ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పైపులు పెడుతుంటారు. తూములని కొన్ని బిగిస్తుంటారు గేట్ ఎత్తడానికి, వాటిని తూము అంటారు. ఇప్పుడు సోమశిల డ్యామ్ ఉంది, ప్రతి ఎన్ని తూములు ఉన్నాయి దానికి? ఎన్ని డోర్లు ఉన్నాయి? ఎన్ని? 12 తూములు ఉన్నాయి. డోర్స్ అంటే ఒక్కొక్కటి ఎత్తేది. ఇప్పుడు ఆకాశానికి తూములు ఉన్నాయి, ఇంకేమైనా వాక్యాలు కూడా తలుపులు ఉన్నాయి. దేవుడు అన్నాడు వాక్యం ఇప్పుతాను ఎప్పుడు? ఇచ్చి నాకు శోధించినప్పుడు. మనం మొదట ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రభువా నీకు ఇచ్చాను కదా, నాకు ఇయ్యి. నాకు మీకు విషయం చెప్తాను. మేము బెటర్మెంట్కి వెళ్ళిన కొత్తలో బాప్టిస్ట్ చర్చిలో మేము పనిచేస్తే పాస్టర్ గారికి ఇచ్చిన శాలరీ ఎంత తెలుసా? 3,000. పిల్లలు చిన్నవాళ్ళు, 3,000తో బ్రతకడం అంటే కష్టమే కదండి. మరి అక్కడున్న సిస్టమ్ ఏంటంటే జీతానికి పని చేస్తే మనం వాళ్ళకి బానిసే. వాళ్ళు పాస్టర్ గారిని బయటకు వెళ్ళకూడదు. ఒకరు నెల్లూరుకి వచ్చి, నేను పాస్టర్ గారు నెల్లూరుకి వెళ్ళారు, ఏంటి కారణం? నెల్లూరుకి వెళ్ళొద్దండి పాస్టర్ గారు అయితే మాత్రం. వాళ్ళు అది కూడా ఆకాంక్షే. మనం వేసుకున్న డ్రెస్తో సహా వాళ్ళు క్వశ్చన్స్, ఏంటండి చీర అలా కట్టారు, చీర అలా వేసుకున్నారు. ఇది కూడా అంటే ఎంత మనల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు అన్నది నేను మీతో చెప్తున్నాను. మాకు 3,000 జీతం ఇస్తే 3,000 జీతంలో 300 చర్చికి దశంభాగం ఇచ్చాం. ఇప్పుడు మాకు ఇచ్చేదంతా 2,700. నేను ఆ శాలరీ తీసుకొచ్చి ఇవ్వగానే పాస్టర్ గారు నాకు ఇచ్చేవారు. నేను 300 చర్చికి కట్టేసి 2,700 బైబిల్లో పెట్టి ప్రార్థన చేసేదాన్ని. ఎలా ప్రార్థన చేసేదాన్ని తెలుసా? ఇంట్లో ఖర్చులకి ఎంత అవుతుందో రాసుకునేదాన్ని. పిల్లల ఫీజు, కరెంటు బిల్లు, ఏమేమి కావాలో, మనకి పాల బిల్లు, ఏమేమి కావాలో మొత్తం మన నిత్యావసర పరిస్థితులకు కావలసిన వాటిని నెలకి ఎంత అవుతుందో అన్నిటిని లిస్ట్ రాసుకొని ఈ 2,700 దగ్గర పెట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా నాకు 3,000 శాలరీ అయితే నీకు 300 ఇచ్చేసాను, ఇంకా నా దగ్గర ఉన్నదంతా 2,700. కానీ నా పరిస్థితి ప్రభావం నేను చూస్తే ఖర్చు ఎంత కనిపిస్తుంది? 2,700 కన్నా చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ అన్నిటికీ ఎలా సరిపోయి నాకు తెలియదు. ప్రభు ఇచ్చి నన్ను శోధించమని అది మాత్రమే నాకు తెలుసు. నీకు ఇచ్చాను, నాకు ఇది. నా పిల్లలు ఒకరి దగ్గర చేయి చాపుకోకూడదు, నా భర్త నేను ఒకరి దగ్గర చేయి చాపుకోకూడదు. ఇచ్చి నన్ను శోధించమని అడిగావు, ఇచ్చి నేను శోధిస్తున్నాను. నాకేది పొదుపు కాకుండా చేయి ప్రభు. నేను ప్రార్థన చేసుకొని మొట్టమొదటిగా తర్వాత అన్ని చిన్న చిన్న కట్టుకుంటూ వచ్చేదాన్ని. నా పిల్లలకి ప్రతి దినం స్కూల్కి వెళ్తుంటే డబ్బులు ఇచ్చేదాన్ని. వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కొనిచ్చేదాన్ని. నెలకు వచ్చేసరికి 400 మిగిల్చేదాన్ని. ఎలా మిగిల్చాము? ఎలా సరిపోయి? ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంటిలో కొదువుకుందా? కొదువుకు కారణం దేవుని వైపు నువ్వు చేయి చాపకపోవడమే. దేవుని వైపు నువ్వు చేయి చాపితే దేవుడు నీ వైపు చేయి చాపుతాడు. నువ్వు వేరే వాళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కోవాల్సిన పరిస్థితిలోనే రాదు. 100% నేను హామీ ఇస్తాను. నా మొదటి దశంభాగం 40 రూపాయలు, ఇప్పుడు నా దశంభాగం 5,000. నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. ఇచ్చి దేవునికి శోధిస్తే శాపదేశపు రాణి ఒట్టి చేతులతో రాలేదండి. నేను రాణి కదా, ఆయన రాజు కదా, ఏంటి ఇద్దరు ఈక్వల్ అనుకోలేదు. 10 మంది ఈక్వల్ కోరుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇది మీ సంఘం ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ నేను మీతో చెప్తున్నాను. మీ పాస్టర్ గారు ఏమనొస్తాడు? మీ గ్రామస్తుడు. ఎక్కడున్న పిల్లలు మీరు అనుకోవచ్చు, వాడు మన ముందు పెరిగాడు కదా, వాడు చదువుకుని నేను చదువుకున్నా ఏంటి అయితే ఏంటి ఇప్పుడు లెక్క చేయకపోవచ్చు. కానీ యేసు దేవుని పేరట నిలబడ్డాడు. నీవు ఆయన పేరట డెడికేషన్తో నిలబడలేదు. నీవు స్థానం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఒకవేళ ఆ బాబు కూడా అనుకోవచ్చు, నేను ఉద్యోగం చేస్తే నెలకి అప్పుడప్పుడు చెప్తాను, బ్యాంకులో నేను చేసినప్పుడు అప్పుడు నేను ఇక్కడ రాగానే 70,000 అయిపోయింది. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి 1,00,000 కన్నా ఎక్కువ శాలరీ తీసుకునేవాడి. డబ్బుని ప్రేమించలేదు, దేవుని ప్రేమించాడు. సేవకు వచ్చాడు. సేవలో ఉన్న కష్టాలు, సమస్యలు, ఒక్కొక్కసారి బాధను పంచుకుంటూ అంటాడు, తోపులో చేసిన ప్రార్థనే సేవ అనుకున్నాను, కానీ అది కాదు. తోపులో చేసిన ప్రార్థన సేవ అనుకున్నాను పాస్టర్ గారు మమ్మీ,
కానీ తోపులో చేసిన ప్రార్థన సేవ కాదు, అది ప్రార్థన. సేవలో నిందలు, అవమానాలు, వ్యతిరేకత. సేవకుడికి ఒక్కోసారి మనం వ్యతిరేకంగా నిలబడుతుంటాం, కానీ సేవకుని చూసిన సేవకునిలో ఉన్న దేవుని చూడట్లేదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తాం, సేవకుడికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటాం. అందుకే నేను చదువుకున్నాం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు. సేవకుడు కానీ సంఘానికి కానీ వ్యతిరేకంగా నిలబడిన ఏది కూడా నిలబడదు. సేవాదేశపు రాణి వట్టి చేతులతో రాలేదు. సేవాదేశపు రాణిగా సాదృశ్యంగా పిలువబడుతున్న నీవు దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు? వట్టి చేతులతో వస్తున్నావా? దేవుని మందిరానికి పుష్టిగా తీసుకొస్తున్నావా? మా సంఘస్థులు ఏం చేస్తారంటే వారం నుండి వారానికి ఈ మధ్యలో పనికి వెళ్తారు కదండి, పనికి వెళ్ళిన దాంట్లోంచి దశంబాన్ని తీసుకొచ్చి ఆదివారం ఇస్తూ ఉంటారు. ఆదివారం టు ఆదివారం ఖచ్చితంగా తీసుకొచ్చి దశంబాన్ని ఆదివారం కానుకలే వేస్తారు. దేవుని శోధిస్తూ ఉంటారు. తర్వాత ప్రభువా నాకు సహాయం ఇచ్చి, ధనశేఖర్ గురించి మీతో చెప్పాను చాలాసార్లు. కుటుంబ పరిస్థితి విచ్ఛిన్నం అయిపోయింది, కానీ అతను క్షేమంగా ఇంకా తిరుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి మాట. ప్రతి పనిలోని రూపాయితో సహా 5 పైసలతో సహా లెక్క చెప్పు దేశం భాగమిస్తాడు అతను. హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. డాక్టర్ అంటున్నాడు బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలంటే ఇమ్మీడియట్గా ఇక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 10,000 లేదు. నన్ను అడిగారు, నేను వెంటనే 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కడ నోట్ చేసుకోవడానికి 10,000 కట్టారు. ఇప్పుడు ₹1,00,000 కావాలి ఆపరేషన్కి వెళ్ళడానికి. డబ్బులు అన్ని చూస్తే సొంత అన్నదమ్ముల మధ్య వైరం, కష్టం. అలాంటి పరిస్థితులు అన్నొచ్చి ఆ ₹1,00,000 నేను కడతాను అన్నాడు. మేమందరం 250 మంది పాస్టల్ మీటింగ్లో ఉన్నాం. అతనికి ఆపరేషన్ అయ్యేదాకా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆయన వచ్చి తర్వాత చెప్పిన స్టేట్మెంట్ సాక్ష్యం ఏంటో తెలుసా? నేనిచ్చిన దశమ భాగం ఆరోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవని దేవుని వైపు చూస్తుంటే నా శత్రువుగా పిలువబడుతున్న అన్న బిల్లు కట్టాడు. కష్టకాలంలో నీకు సహాయపడుతుంది నువ్వు ఇచ్చే కానుక. నువ్వు అనుకున్నా సొత్త 500 ఎట్టేసి వస్తాను నేను. మనం అనుకుంటాం 500 పక్కన 5 సున్నాలు పెట్టి ఇవ్వగలదు దేవుడు నీకు. తెలుసండి, ఇవ్వకపోవడం నువ్వు అక్కడే ఉంటావు, ఎదగలేవు. కొన్ని చెట్లు చూడండి, ఒక చెట్టు ఈరోజు ఒక కొత్త ఆకేస్తే రేపు ఇంకొక ఆకేస్తుంది, ఎల్లుండి ఇంకో ఆకేస్తుంది. కానీ ఆకులు లేని మోడు బారిపోయిన చెట్లు అక్కడే ఉంటాయి కొన్ని. అది పనింపు ఉండదు, అభివృద్ధి చెందదు, ఎదగదు. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఎదగని చెట్టులాగా ఉండాలనుకుంటున్నావా? ఎదిగే చెట్టులాగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ స్త్రీ అంతగా ఒట్టి చేతులతో వచ్చి ఆయన కనిపించి వెళ్ళిపోకుండా శ్రేష్టమైన కానుకలు ఇచ్చింది. రిటర్న్ గిఫ్ట్ తీసుకుంది. ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చి శోధించు, నేను నీకు ఇస్తాను. నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని మాట యందు విశ్వాసం నుంచి ఆ మాట ప్రకారం నువ్వు చూస్తే నువ్వు ధన్యుడివే. ఆ ప్రభు అన్నాడు, అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తలేదండి, ఇచ్చేస్తే ఇస్తాడో లేడు సందేహం నీలో ఉంది. ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు అడుగు, అడిగిన దాన్ని పొందేనని నమ్ము, సందేహపడద్దు. మనకు సందేహాలు ఎక్కువ కదండి. ఇంకొకటి ఆమెలో ఉన్న ఇంకో గొప్ప లక్షణం, ఆఖరి మాట మీకు చెప్తాను. 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయంలో ఆమె తన అందరితో పరివారముతో కలిసి వచ్చిందంటండి. ఎక్కడికి? ఆ ముఖతే రాలేదండి. ఎవరితో వచ్చింది? పరివారముతో, ఇంటి సభ్యులతో, పని చేస్తున్న వారితో, చిలికాండ్లతో, యుద్ధము చేసే కాల్భాలము కొంతమందితో, అందరితో నింది. నేను ఇదిగో యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నాను, సొలొమోను మహారాజు గురించి చూడాలనుకుంటున్నాను, ఆ నామము యెహోవా నామం ఎంత బలమైనదో తెలుసుకోవాలనుకున్నాను, స్వయంగా వెళ్ళి నాతో రండి. వాళ్ళందరినీ పిలిచింది. వాళ్ళందరూ సమూహం, పరివారం, ఆమెతో పాటు ఆ పరివారం వచ్చింది. వారందరూ ఒంట్లు వేసుకుని అంత దూరం నుండి వచ్చారు. మరి నీవు మందిరానికి వచ్చేటప్పుడు పరివారాన్ని పిలుస్తున్నావా? నువ్వు ఒక్కదాన్ని వచ్చేస్తున్నావు, నువ్వు ఒక్కడు వచ్చేద్దాననుకుంటున్నావా? నువ్వు ఒక్కడిగా దేవుని మందిరానికి వచ్చి రక్షింపబడి పరిశుద్ధంగా వాక్యం మీద మారిపోయి పరలోకం అయిపోయావు అనుకున్నాం.
మరి నీ కుటుంబ సభ్యులు నరకంలో నరకవేతన పడుతున్నారు అనుకో, పరలోకం నుంచి చూస్తున్న నీకు మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, లేదా మీ తమ్ముడు, లేదంటే వీరందరూ కాలిపోతున్నారు, నీకు ఎట్లుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బాధ కాదా? ఒకరు అక్కడ మాటలు లేకపోవచ్చు, బంధం లేకపోవచ్చు, ఎమోషన్స్ లేకపోవచ్చు, తెలుసు. కానీ ఆమె మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, వీళ్ళందరూ మనకు తెలుసు, బంధం తెలుసు. ఎలా తెలుసు అని మీరు అనొచ్చు. యేసుప్రభు స్వయంగా చెప్పాడు, నరకములో ఉన్నటువంటి పాతాళములో నుండి ధనవంతుడు లాజరును చూపిస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, లాజరుని పంపించు. ఎక్కడికంట? ఇతను నాలుగుని తడుపుతానికి. ఇక్కడ ఉన్న ఇప్పుడేమో లాజర్కి కొంచెం అన్నం ఎత్తుకుని కూడా ఇస్తారులా, ఎంగిలి ప్లేటు కోసం ఎదురు చూశాడు. ఇస్తరాకులు ఏమన్నా అతను తినకోకుండా గుదిలేసిన అన్నం ఉంటుందేమో ఎదురు చూస్తే ఆ అన్నం కూడా వచ్చాడు మనోడు. కానీ అక్కడికి వెళ్ళిపోయినాక ఏమంటున్నాడు తెలుసా? అడికెళ్ళకి ఏమంటున్నాడని, ఒక బట్టల వేలు చిటికెలు వెళ్తూ ఒక నీళ్లు చుక్కేమని. ఇక్కడ చేసిన నీవు ధర్మమే అక్కడ నీకు మేలు చేస్తుంది. ఇక్కడ నువ్వు ఇచ్చిందే అక్కడ నీకు గొప్ప ఘనతనిస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఎగ్జాంపుల్. ఎక్కువ టైం అయిపోయిందండి. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్త్రీలు దేవుని మందిరానికి వెళ్తున్నారు. వెళ్తే ఒక రోజు అన్నట్టు చనిపోయారు. ఒకే రోజు ఇద్దరైనా చనిపోయారు అనుకోవచ్చు, కొంచెం టైం అటు ఇటు అయి చనిపోయారు. ధనవంతుడు పేద రాజ్యాలాగా. ఒక ఆమె చాలా ధనవంతులను, ఒకేమో పక్కన ఉన్నటువంటి గుడిసెలు ఉన్నాయి. వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు దూత వారిని తీసుకెళ్తుందంటండి పరలోక పట్టణములు. ఇదంతా మనము విశ్వాసాలకు అర్థం అవడానికి చెప్తున్నటువంటి ఆత్మీయ కథలు, మనకు అర్థం అవడానికి. వీళ్ళు వెళ్తూ ఉండగా బంగారుతో చేయబడినటువంటి గొప్ప గొప్ప ఇల్లులు కనిపిస్తున్నాయి. ఈ ధనవంతురాలు అంటుందంటే, మా ఇంట్లో మా ఊర్లో నాకు 3 అంతస్తుల బిల్డింగ్, ఆ కనబడుతున్న పెద్ద బిల్డింగ్ నాదేనేమో అనుకుంటుందంట. నేను ఈ గుడిసెలో ఉన్నానేమో, నా గుడిజాడు ఉంది అని వెతుక్కుంటుంది. కానీ దూత తీసుకెళ్తూ ఉంది, ఇది పలానా ఉంది, ఇది పలానా ఉంది, ఇది పలానా ఉంది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఉన్నట్టుండి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ దగ్గరికి వీళ్ళు తీసుకెళ్ళింది దూత. నేను కాతులుతున్నాను, నాదే. ఎందుకంటే భూలోకంలో నాకు ఎన్ని అంతస్తులు ఇల్లు ఉంది? 3 అంతస్తులు ఇల్లు, ఏసీ, ప్రతి రూమ్కి ఏసీలు ఉన్నాయి, కార్లు, బిల్డింగ్లు ఉన్నాయి. నేను ధనవంతురాలి కాబట్టి ఇల్లు ఖచ్చితంగా నాదే అనుకుంటాను. కానీ దూత చెప్పిందంట గుడిసెలో నామతో, అమ్మ ఇల్లు నీది, వెళ్ళి అందులో నువ్వు ఉండు. ఏమంటుందంటే, అదేంటి ప్రభు అంత గుడిసే, అదేనా 3 ఆకులతో, అదైనా వర్షం వస్తే ఇల్లంతా వర్షమే, అలాంటి బిల్డింగ్కి ఎంత బిల్డింగ్ ఎలా వచ్చింది? ఏమికి ఎంత బిల్డింగ్ ఇచ్చావంటే మరి నాకెంత తీస్తావు? ఆమెను తీసుకెళ్ళి చిన్న పునాది వేసి ఇంకా టాప్ అయినటువంటి ఇంట్లో తీసుకెళ్ళి ఇదే నీ ఇల్లు అని చెప్పాడంట. ఆమెకు ఆశ్చర్యం అనిపించిందంటే, ఇదేంటి గుడిసెలు ఉన్నకి 3 అంతస్తుల బిల్డింగ్ బంగారంతో చేయబడింది ఇచ్చి, నాకు పునాదులతో వేసి ఇంకా ఫినిషింగ్ చేయలేదు, పైన స్లాబ్ అనేది అలాంటివి చూపించేవేంటి అంటే, ప్రభు అన్నాడు, ఆ దూత చెప్పిందంట, ఈమె భూలోకములు ఉన్నప్పుడు ధారాళముగా దేవుని వైపు చేయి చెప్పింది, పరలోక అకౌంట్లోకి డబ్బులు వేసింది. బైబిల్ యేసుప్రభు మాట చెప్పాడు, భూమి మీద మీ బంగారము వెండి తుప్పులు తినేస్తాయి, కానీ పరలోకంలో ఉన్న మీ బంగారము ఏమి చెక్కు కూడా చదరదు. కానీ ఈ మాటను బట్టి ఈ ఎగ్జాంపుల్లో ఈ ధనవంతురాలుగా పిలువబడుతున్న ఆమె దేవుని వైపు ఎప్పుడు చేజాపలేదు. పేదరాలుగా ఉందో చూడండి. సంఘములు ఏదన్నా అనగానే, అయ్యా నా వంతు ఎదుగో, అయ్యా నా వంతు ఎదుగో, అయ్యా నా వంతు ఎదుగో. అందరు ఇవ్వగలరు అలాగా? ఇస్తానని అందరికి వస్తుంది మనసు? ఏం రానేరాదు, కొంతమందికి అసలు రానేరాదు. ఎవరైతే దేవుని వైపు చేసి చెబితే ఎక్కడికి వెళ్తుంది? అందుకని ప్రభు కానుక పెట్టి దగ్గరకు కూర్చుని ఎదవరాలేసిన 2 కానుకల గురించి చెప్తూ అన్నాడు, అందరికంటే ఏమి ఎక్కువ వేసింది. అందరూ లక్షలు వేశారు కానుక, కానీ ఏమి ఎంత వేసింది?
రెండు, ఒక ఆయన చర్చికి వెళ్ళాడు అంటండి, అది భార్య పుస్తకం వెళ్ళిపోయిందంట, అంటే కారు పట్టుకోవడం ఉంటాయి కదంట, తిరిగిపోయిందంట. అది ఆయనతో చెప్పిందంటే, అయ్యో ఇదిగో నువ్వు వెళ్తా ఇది బంగారం ఇది ఎత్తుకెళ్ళి దీనికి గొళ్ళు వేయించుకురా, నేను తాళు పెడితే వెళ్ళిపోయింది అని చెప్పింది. ఊడిపోయిందని మనోడు జోబులు వేసుకున్నాడు. జోబులు వేసుకుని దారంటే వెళ్తే చర్చి ఆదివారం చర్చి నుంచి వెళ్ళి వేయించుకొద్దాం అనుకున్నాడు. జోబులు వేసుకున్నాడు, అందులోనే చిల్లర ఉంది. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, కానుకలు పాట పాడుతున్నారు. కానుక సంతోషం దగ్గరికి మనోడు జోబులో చేయట్టాడు. ఇప్పుడు రూపాయి కాయలేదు, ఈ భార్య ఇచ్చిన బంగారు రేట్ ఇది అర్థమవుతుందా? అది కెలికడి ఇది కెలికడి అని చూపుడు జోబుల నుంచి చేతిలేదంటండి. చాలాసేపటికి తీసి ఇదే అయి ఉండొచ్చు అనుకుని బంగారం వేసేసాడు. బంగారం వేసేసి అమ్మయ్య రూపాయి వేసేసాను అని తృప్తిపడి వెళ్ళిపోయి బంగారం షాప్కి వెళ్ళి తీస్తే బంగారం లేదు. ఇప్పుడు ఏముంది అక్కడ? ఇప్పుడు ఈ గుండె జారిపోయింది. ఇంటికి వెళ్తే భార్య సంపాస్తుంది. ఇంటికి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్తే బెస్ట్ చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది? ఇంకా నరకమే ఆయనకి. అట్లా భార్యలు ఏం చేస్తారంటే భర్త రాగానే అలసిపోయి వచ్చాడు, అతనికి మంచినీళ్ళు ఇద్దాము, కష్టంలో ఎండను పడి వచ్చాడు, ఆకలేస్తుందేమో అని ఆలోచించాడు. భర్త చేతులకి వెళ్ళి చూద్దారు, ఏం తెచ్చాడా? తేలదాడు చచ్చాడే. నిజం, నేను అబద్ధాలు చెప్పట్లేదండి, నిజమే. ఒట్టి చేతులతో వెళ్ళి వచ్చాడా, ఇంకా ముఖం మాడిపోద్ది. మంచినీళ్ళు అడిగి తాగిపో. మేము ఒక ఇంట్లో ఉన్నాము, ఆయన పోస్ట్ మ్యాన్ అంటే మనకు తెలుసు. సైకిల్ మీద తిరిగి 2 కూర్చోవాడు. మేము ఆరింట్లో అద్దుకున్నాం. ఆయన వచ్చి అనేవాడు, ఏమే మంచినీళ్ళు ముంచుకో అనేదాన్ని. నాకు సర్ర అంటే వచ్చేది కోపం. కానీ నేనేమన్నా అంటే అద్దింట్లో ఉన్న ఇల్లు ఖాళీ చేయంటది. ఇంకేం చేద్దాం? సరే ఆయనమ్మ ఓర్చుకుని కూలు అనుకుని మంచినీళ్ళు తాగివాడు. మరి అన్నం పెట్టి వేసుకో అనేది. నేను కూర్చునే పాప ఆయన తిరిగి వచ్చేవాడు. ఆయన వెళ్ళిపోయినాక ఒక రోజు అడిగాను, ఏమంటే ఎందుకు అంకులు అంత కష్టపడి సైకిల్ మీద తొక్కి మీకు జీతం తీసుకొచ్చి నీ చోటులోనే పెడుతున్నాడు కదా, ఎందుకంటే నేనేం చెప్పాను ఆయనకి, నాది ఎన్నిసార్లు ఈ పశువుతాడు తిరుగుతున్న బంగారం చేయించాడంటే నాకు చేయించలేదు, ఆ చెల్లి ఇల్లు కట్టుకుంటే 20,000 ఇచ్చాడు. అది అసలు సమస్య. మంచినీళ్ళు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు ఆయనకి. కానీ భార్యను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త కష్టపడి శ్రమపడి ఎండలో పని చేసి నడుము వంగిపోయేటట్టు పని చేసి పిల్లట వారి కోసం వస్తే భార్య అతని కష్టంలో నవ్వుతూ ఎంత మంచినీళ్ళు ఇస్తే అతను పడిన కష్టం అంతా మర్చిపోయి భార్య నవ్వులోనే మర్చిపోతాడు. ప్రేమగా అన్నం పెట్టిన కంచి చూడకూడదు, ఏమైంది అది ఇది, అసలు అన్నం తింటాక మనసు రాదు. 100% ఆడవాళ్ళు ఇదే మగవాళ్ళ మీద ఉపయోగించేస్తాను. ఆ గోళంతా ఎందుకు? నేను బంగారు షాప్ ఆయన దగ్గర నుంచి నేరుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీకు దండం పెడతా, ఒకరు కష్టపడి ఎప్పుడైనా నీకు దీనికి వాల్యూ ఇస్తా. నీ కాలుకల సంవత్సరం అంత బంగారు బిళ్ళ వచ్చింది, అది మహావిడిది. దయ నుంచి నీ కాళ్ళు పట్టుకుంటానని ఆయన బతుకు. ఆయన ఏమంటున్నాడు, ఏసుంది తీసుకోకూడదయ్యా అని. ఈయనేమన్నాడు, ఇంటికి వెళ్ళను అని. నాకు సావా నీ ఇచ్చే బిళ్ళ, నేను చచ్చిపోయి నీ పేరు చెప్పి రాసిపోయి చచ్చిపోతా. ఈ బాధ అంతే ఎందుకు? ఆయన చూసి ఆయనకి కాని అది ఇచ్చేసాడు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, కానీ మనస్సు బాధగానే ఉంది. దేవునికి ఏదైనా చేయాలి. కొంత కష్టపడి దేవునికి సేవకి ఏదో సహాయపడ్డాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వకపోవడమే లోపం. సరైనటువంటి క్యూ పెట్టిన తాళం తీయకపోతే ఇంట్లోకి రాలేదు. ఆశీర్వాద వాక్యుల ద్వారం తెరవబడాలంటే ఏ తాళం ఉపయోగిస్తే నువ్వు ఆశీర్వాద ద్వారం తెరవబడుతుందో తెలుసుకోవాలి. ఆశీర్వాద ద్వారానికి ప్రభు ఒకటి ఇప్పుడు ఇచ్చి నన్ను శోధించు, నేను రిటర్న్ గిఫ్ట్ నీకు ఇస్తాను. నువ్వు ఇచ్చింది కొంచెమే, కానీ నేను ఇచ్చేదంతా ఆకాశవాక్యం ఇప్పుతాను. నీ పంటను తిరివేసి పురుగులకి నేను ఆజ్ఞాపిస్తాను, పంటను పాడు చేయొద్దని. నీ పంట విస్తారంగా పండేటట్టు చేస్తాను. నీ చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. నువ్వు చేయని పనంతా సఫలం అయిపోద్ది. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఏ పని చేద్దానన్నా కలిసి రాదండి. కొంతమంది ఏ పని చేసినా ఈ నక్కతో తొక్కేసాడండి.
వాస్తవంగా నక్కతోక తొక్కాడా? మన సామెతది, నక్కతోక తొక్కేశాడు. వీడికి సుడు ఎక్కడో ఉందిరా. సుడు ఎక్కడ ఉంది? ఇచ్చే విషయంలో ఉంది. ఇచ్చి శోధించాలి మనం. మనకి ఇచ్చే విషయంలో పిస్తున్నారు ఉన్నాం అనుకోండి, దేవుడి మనకి ఇచ్చే విషయంలో కనిపిస్తున్నారే. నువ్వు ఇచ్చే విషయంలో హుషారుగా ఉంటే, అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఉత్సాహంగా వచ్చేవాడిని ఉత్సాహంగా దీవిస్తాను. ఏడుచుకుంటూ ఇచ్చామనుకో, ఏం చేస్తానో తీసుకో. కొంతమంది అలాగే ఉంటుంది. వాస్తవండి. రాష్ట్రానికి వచ్చినాక చాలా చూశాను నేను. పాష గారి ఇంటికి కానికి వెళ్ళాం, మనం విజిటింగ్కి వెళ్ళామనుకోండి ఎప్పుడన్నా, ఆడికేమో ఇవ్వాలని మనసు రాదు కొంతమందికి. కానీ పాష గారే వెళ్ళడేమో ఇవ్వకపోతే ఆడి బాధ. మరి ఆడని చెప్తాడేమో, ఎక్కడి నుంచో 10 రూపాయలు తీసుకు లేవండి. కానీ దేవుడు ధారాళంగా ఇస్తే ధారాళంగా ఇస్తాడు, ఉత్సాహంగా ఇస్తే ఉత్సాహంగా ఇస్తాడు. నువ్వు నేర్చుకుంటూ ఈడ్చుకుంటూ ఏడుపు కొట్టి మొక్కలు తీస్తే నీకు అలాగే ఉంటుంది. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు ఇచ్చి దేవుడికి ఆకాశ వాక్యం నింపి పట్టజాలి దేవునితో నేను నింపుతాడు. ఈ శోభాదేశపు రాణి ఆ సూత్రం తెలుసుకుంది. యెహోవా నామం తెలుసుకున్నప్పుడు ఒట్టి చేతులతో రాకుండా శ్రేష్టమైన కానుకలు తీసుకొచ్చింది, ఆయనకిచ్చింది. ఆయన దేశంలో ఉన్న శ్రేష్టమైన వాటినన్నిటి మీద మనసు పెట్టుకుని ఇది బాగుంది, ఇది బాగుంది, ఆమె ఏదైతే బాగుంది అన్నదో అన్నిటిని మూటగట్టాడు. ఆయన తీసుకుని వెళ్ళిపో, నువ్వు ఇచ్చింది నాకు అసలు రావడమే గొప్ప. ఒట్టి చేతులు. మత్తయి సువార్త 3:33 6:33 ఉంటుంది. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఏమన్నీ? నువ్వేది కావాలనుకుంటున్నావు అది, నువ్వేది నీ కుటుంబంలో జరగాలనుకుంటున్నావు అది, వాటన్నిటినీ దేవుడు చేస్తాడు. మన చేయి కొరస చేసుకునే దేవుడు ఇమ్మంటే ఇవ్వడు. నేను అడుగుతూనే ఇవ్వడేంటమ్మా, అడుగుతుంటే ఇవ్వడమంటే అడిగితే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నేను ఇవ్వలేదు కాబట్టి. రెండోది, ఆమె పరివారంతో వచ్చింది. ఆఖరి మాట, పరివారంతో వచ్చింది. అందరు మనుషులు తీసుకొచ్చింది, తన వారిని అందరినీ తీసుకొచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చింది? యెరూషలేము దేవుని ఆరాధించే స్థలానికి తీసుకొచ్చింది. మరి నీ వారిని నువ్వు తీసుకొస్తున్నావా? నీ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినానా? రాకడకి త్వరలో ఉంది అమ్మ, రాకడకి త్వరలో ఉంది. భర్తతో చెప్తున్నావా? రాకడకి త్వరలో ఉంది. నువ్వు దేవుని మందిరానికి రా, యేసు ప్రభు నిజమైన దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు. ఒక్కసారి రా, ఒక్కసారి రా. ఎప్పుడైనా పిలిచావా మీ ఇంటి సభ్యుల్ని? కర్నేలు ఏం చేశాడు తెలుసండి? కర్నేలు ప్రార్థన, కర్నేలు ధర్మకార్యాలు, కర్నేలు కుటుంబంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూత దిగి వచ్చేసింది, కర్నేలు అని పిలిచింది. నీ ధర్మకార్యాలు, నువ్వు చేసినటువంటి ఉపకార్య ప్రార్థన అంతా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం వెళ్ళిపోయినాయి. మర్చిపోవడానికి వీలు లేదయ్యా. అలాంటి ప్రార్థన నీ కుటుంబ ప్రార్థన, అలాంటి ధర్మకార్యాలు నీ ధర్మకార్యాలు అయితే ఇప్పుడు పేతురు నడులు పిలిపించుకో. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నాకు వాక్యం బాగా తెలుసు, ప్రార్థన చేసుకుని వరం కూడా ఉంది, నాకు జ్ఞానం ఉంది, పాస్టర్ గారితో పని ఏంటి? కొంచెం వాక్యం తెలిస్తే అలాగే అనిపిస్తుంది మనకి. వాక్యం తెలిస్తే మనకేమనిపిస్తుంది తెలుసండి? నాకు అంతా తెలుసు కదా, పాస్టర్ గారితో పని ఏమన్నా నాకు. కానీ కర్నూలుతో దేవుని దూత చెప్తుంది, ఇప్పుడు పేతురు నడులు ఇంటికి పిలిపించుకో. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కర్నూలు అనొచ్చు, ప్రభా నువ్వే స్వయంగా దిగవచ్చు, నా ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరిందంటున్నావు, పేతురుతో నాకు పని ఏంటి? ప్రశ్నించలేదండి. నమ్మకస్తులైనటువంటి దాసుని పంపించాడు. ఇప్పుడు పేతురు సీమోని ఇంటికాడు ఉంటే అతను పిలిపించాడు. అక్కడ అతనికి దర్శనంతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు ఆ దర్శన భావాన్ని జ్ఞాపకం గుర్తు చేసుకుని అతను కర్నేలు ఇంటికి వచ్చే లోపు కర్నేలు చేసిన పని ఏంటో తెలుసా? తన బంధువులను, ముఖ్యమైన స్నేహితులను, తన ఇరుగు పొరుగు వారిని అందరినీ తన ఇంటి దగ్గరికి సమకూర్చుకున్నాడు పేతురు వచ్చేసరికి. ఇప్పుడు పేతురు వచ్చి వాక్యం చెప్పినప్పుడు కర్నేలు వచ్చి లేదండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విస్తారమైన వేల కొలది మనుషులు. ఒక్క ప్రసంగానికే 5,000 మంది మారారు. ఎంతమంది మారారండి?
పేతురు వచ్చి వాక్యం ప్రారంభించాడు. కొర్నేలు అన్యుడు, శతాధిపతి, 100 మంది పనుల మీద, అది పోలీసు వాళ్ళ మీద అధికారి, అంటే డిఎస్పీ ఎస్పీ ఎవరంటారు కదా మనకు తెలియదు, అంత కేటర్లో ఉన్నాడు ఆయన. అలాంటి అతను పేతురు వచ్చేసరికి అందరినీ పిలిచాడు. ఉద్యోగంలో ఉన్నాను కదా, ఇల్లు పిలిస్తే ఏమంటారు అనుకోలేదండి. యేసుప్రభు గురించి అతను పిలుస్తుంటే ఏమైనా అనుకుంటున్నామని భయపడలేదండి. మనుషులకు భయపడలేదు, సిగ్గుపడలేదు. వాళ్ళందరినీ పిలిపించుకుని ఇంటి దగ్గర పెట్టి వస్తే పేతురు వాక్యం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు పక్షపాతి కాదు. వాక్యాన్ని ప్రారంభించి వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని ముగించేసరికి విన్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ చేసినట్టే. వాళ్ళ వాక్యం ఎంత శ్రద్ధగా వింటారంటారు, వాక్యం ఎంత శ్రద్ధగా వింటారంటారు. మాట్లాడుతున్న ప్రతి మాట వారి గుండె లోతుల్లోకి వెళ్ళిపోయింది. అపొస్తలుల పౌలు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32 నుంచి మనం చదివితే పేతురు వాక్యానికంటే హృదయాలు పొడుచుకున్నాయి అంటండి. పొడుచుకోవడం అంటే నొచ్చుకున్నాయి అంటే ఏంటి అర్థం? హృదయాలు తెరవబడ్డాయి. ఈ వాక్యము నాకే, కానీ మనకేమనిపిస్తుంది? ఈ వాక్యం ఆ అక్కకే, ఈ వాక్యం ఆ తమ్ముడికి, మరి నాకు కాదు. మనం అనుకునేది ఏమనుకుంటాం? ఈ వాక్యం ఆ అక్కకి ఆ తమ్ముడికి, మరి నీకు ఎప్పుడు వస్తుంది? వాక్యము నాకు అనుకున్నదే నాన్న మార్పు నీ జీవితంలో ప్రారంభమవుతుంది, నీ కుటుంబంలో ప్రారంభమవుతుంది. పేతురు వాక్యం చెప్పినప్పుడు హృదయాలు నొచ్చుకుని పొడుచుకుని ఉంటాండి, గుచ్చుకుని ఉంటాండి. ఇది నాకే, ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు చెప్పినట్టు ఈ సంవత్సరం నేను చేస్తాను, ఆశీర్వాదాన్ని నేను చూస్తాను. వాళ్ళు అనుకున్నారు. సంఘంలో చేర్చబడ్డారు. వారు కలిగినంత అన్ని అపోస్తలుల పాదాల మీద పెట్టుకుంటూ వచ్చారు. మరి నీ డెడికేషన్ ఏంటి? నమ్ముకున్నావు, దేవుని వైపు చేయించాపుతున్నావా? విషయంలో పిచ్చినారితనం ఉన్నవే. దేవుని వాక్య ప్రకటన గ్రంథాలు పిచ్చినారు వాళ్ళు పరలోక రాజ్యం వాళ్ళు. 10 మంది చాలా పిచ్చిన వాళ్ళు ఉంటారు. పిచ్చినారితనంలో ఉండేవాళ్ళు. ఒకసారి పాస్టర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ వెళ్ళారు మేము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా సంఘంలో ఒక అక్క పేరు చెప్పి, నేను పేరు చెప్పను, మరి వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలియదు. అప్పలు కొడుకొని 1600 ఇచ్చిందంట. మా సంఘంలో 100 రూపాయలు కూడా ఇవ్వదు, నీకు అప్పులు కొడుకోమని 1600 ఇచ్చింది. ఇది బాగా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో డెడికేషన్, ప్రేమ ఉంటేనే ఇలా చేయగలరు. 100% చెప్తున్నా. అందుకే వాక్యం ఏమిటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కీర్తనకాడంటే పేతురు ఏమంటున్నాడంటే, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూసిన వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. దేవుడు నాకు ఇస్తాడు, నేను రుచి చూచాను, అందుకని వేలైన దేవుని మందిరాన్ని పెట్టగలను, దేవుని వైపు నేను చేయి చాపగలను. అసలు రుచి తెలియలేదు నాకు. రుచి తెలియనప్పుడు ఏం చేద్దాం? రుచి తెలియకపోతే ఇంకా పని చేయడానికి మనకు మనసు రాదు. రుచి తెలిసిందనుకో నీ అడుగులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. కొంతమంది చూడండి, ఇంటికాడ అన్నం పడతారు, కోట్ల అన్నమే పడుతుంది. మాట్లాడితే ఒక 500 మంది అంటే ఇంటికాడ ఉండరాదు, డాబాలో ఉంటారు. ఇంటికాడ ఉంటారా? డాబాలో కూర్చుని ఒక్కరి మెక్కుతారు. నాకు అనిపిస్తుంది అదే డబ్బులు ఇంట్లో పెట్టి ఇల్లు అంతా పోతాం తినొచ్చుగా. ఇంటి సభ్యులు అందరూ కూర్చొని ఈ మొక్కని కనుకంటే అంత హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఒక్కరి డాబాలో కూర్చుని చికెన్ ముక్కలు పీకుతుంటే ఇది ఆనందం అంటారండి. మీరు చెప్పండి. నేను అప్పుడప్పుడు నా కూతురేమో డాబాకి వెళ్ళాను, ఒకసారి తిన్నాం మమ్మీ మనం, నా కొడుకామంటాడంటే అదే డబ్బులు ఇంట్లో చేయి మమ్మీ, అందరం కలిసి ఉంటాను, ఉదయం సాయంత్రం తినవచ్చు. మా పాప మాత్రం అడితే డాబాకి వెళ్తాము అంటే ఒక్కొక్క ఆలోచన ఎలా ఉంటుందని చెప్తున్నాను. మనోళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఎప్పుడు చూసినా డాబాకి వెళ్ళొద్దని నేను అన్నాను. కుటుంబంతో కలిసి తింటే ఆ రుచి, ఆ హ్యాపీ ఎలా ఉంటుందో. తల్లిదండ్రులు పిల్లల్ని చూడండి, కొత్త బట్టలు కొనిచ్చారనుకోండి, తల్లిదండ్రులు వారి మనసును పిల్లల్ని చెప్తున్నా. ఇక్కడ పిల్లలు ఉన్నారు చాలా మంది, ఎవరు వస్తారు, అలా అంటారు, మా అమ్మ నాకు ఏం చేయకుండా ఎంత ఎదిగిపోయినాయినా కదా. మనం అలాగే ఉంటాం ఒక్కొక్కసారి, పాపంలో బాధ, నిరుత్సాహం. అమ్మ నాన్న మనకి ఏదైనా కొనిచ్చి మన మీద వేసుకుని అద్దంలో చూసుకుని భలే ఉంది కదా అన్నప్పుడల్లా
మనం వేసుకుని మురిసిపోతున్న ఆ అందం మన అమ్మ మొక్కలు మా నాన్న మొక్కలు కనిపిస్తుంది. వాళ్ళు అది తృప్తి పడుతుంటారు. దేవుడు కూడా అంతే. నువ్వు వచ్చి శోధించి దేవుడు ఇచ్చినటువంటి మేలుని ప్రభువా నాకు ఇచ్చే నీకు స్తోత్రం అన్నప్పుడల్లా ప్రభువుతో సంతోషిస్తాడు. మనమేమంటామంటే ఇచ్చేటప్పుడే పిసినారే. ఒక దేవుడు ఏదో జాడిపడి మనకి ఇస్తే నా జ్ఞానం, నా బలం, నా చదువు కదా. అంత ఉద్యోగంలో ఉన్న కర్మలు ఎప్పుడు కూడా తను హెచ్చించుకోలేదు, గర్వించలేదు, తగ్గించుకున్నాడు. పేతురుకు చదువు లేనివాడు, విద్య లేని పామరి, జాలరి, అలాంటి అతన్ని పిలిపించుకుని ఇంటికి ఉన్నతమైన వ్యక్తులను, శ్రేష్టమైన వ్యక్తులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వాక్యాన్ని వినిపించాడు. వాక్యాన్ని వినిపించి వారి ఇన్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ దినమే బాప్తిసాలు తీసుకున్నారు. మరి నువ్వు దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? ఏదైనా పరిశీలించుకున్నావు. శాబా దేశపు రాని ఇప్పుడు మన మీద ఏం నేరారోపణ చేస్తుంది? అర్థమైందా? మనం చెప్పుకోక్కర్లేదు. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా నిలబడ్డాం? ప్రభు వచ్చాడు, ఆ న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. మనమేమో అప్పుడు తప్పు చేసేస్తాం కదా, వెళ్ళి నిలబడతాం. మనం అనుకోవచ్చు నేను ఏ తప్పు చేయలేదని. తప్పు చేయని వాడు ఒక్కడు కూడా లేడు.